హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకొని మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఒక వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే నోటీస్ అయితే మనకు రావడం జరిగిందనమాట. చూసుకోండి, ఆర్ఆర్బి ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్, అలాగే జేఈ, డిఎంఎస్, సిఎంఏ ఎట్సెట్రా ఇవన్నీ పోస్ట్కి కూడా మనకి సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే CBT-2 డేట్స్ వచ్చేసి మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. చూడండి, అసిస్టెంట్ లోకో పైలట్, అలాగే జూనియర్ ఇంజనీర్స్, డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ ఇవన్నీ జాబ్స్కి కూడా మనకి CBT-2 వచ్చేసి March 19th అండ్ March 20th ఉంటుంది అని చెప్పి డేట్స్ అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. అయితే క్లియర్గా చూసుకోండి, ఫస్ట్ స్టేజ్ CBT అనేది లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ మనకి త్వరలోనే పబ్లిష్ చేస్తాము. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో మనకి ఫస్ట్ స్టేజ్ CBTలోని ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది మనం త్వరలోనే పబ్లిష్ చేస్తామని కూడా మనకి క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేయడం జరిగిందనమాట ఈ నోటీస్లో. సో ఆల్రెడీ మీరు చాలామంది క్వశ్చన్ పేపర్స్ చూసుకొని ఉంటారు, మీ కీస్ చూసుకొని ఉంటారు ఆల్రెడీ. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం, ఎందుకంటే కొంచెం మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ క్వాలిఫై అయి ఉంటారని మీకు ఆల్రెడీ తెలుసు. సో మీరైతే మీ ప్రిపరేషన్ ఇంకా చాలా వెగరస్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే CBT-2 ఎగ్జామ్ జస్ట్ 1 month దూరంలోనే ఉందన్నమాట. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి, ఏం ఇచ్చారు, ఎగ్జామ్ సిటీ, అలాగే డేట్, అలాగే ట్రావెల్ అథారిటీ, SC/ST క్యాండిడేట్స్కి ఇవన్నీ కూడా మనకి 10 days ప్రయర్ ఎగ్జామ్ డేట్ అయితే మనకి రిలీజ్ చేస్తామని కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఓకేనా. సో డౌన్లోడింగ్ ఆఫ్ ఈ కాల్ లెటర్స్ కూడా 4 days ప్రయర్ టు ది ఎగ్జామ్ ఉంటుందని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఓకే గైస్, ఇది ఈ రోజు వచ్చిన అప్డేట్ అండి, ఫ్రెష్ అప్డేట్ ఈ రోజే వచ్చింది. సో ఇంకా లేట్ చేయకుండా ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అయితే ఎవరైతే క్వాలిఫై అవుతారు అని అనుకుంటున్నారో వాళ్ళైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయొచ్చు. ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.